ప్రార్థన చేసుకుందాం. దేవుని నామానికి స్తోత్రం. మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు. ప్రార్థన చేసుకొని మరి ఈరోజు మనం పాటలు లేక తర్వాత వాక్య ధ్యానంలో వెళ్ళబోతున్నాం. మరి పరిస్థితులు ఈ విధంగా ఉన్నాయి. ఈ లాక్డౌన్ వల్ల మనం ఇంకా కూడా టైం పట్టుద్ది. అయితే మనం అందరం కలిసి దేవుని ఆరాధిస్తామంటే పరిస్థితి బాగలేదు. ఈ సిచ్యువేషన్ ఈ రకంగా ఉండబట్టి మనము జాగ్రత్త పడాలి. ఎవరి ఇంటికాడ ఉండి వాళ్ళే దేవుని ఆరాధన చేయాలి, పాటలు పాడుకోవాలి. కుటుంబ సమేతంగా పాటలు పాడి ఆరాధన చేసుకొని వాక్యం ధ్యానించి ప్రార్థన చేసుకొని దేవుని మహిమపరచాలి. మంచిది. ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసి మనము పాటలు పాడుకుందాం. 2 పాటలు పాడదాం. రైట్. పరిశుద్ధుడా, మహాగణుడా, భూమిని ఆకాశమును సూర్యుని చంద్రుని నక్షత్రాదులను కలగజేసిన మహానీయుడా, నీ స్తోత్రం చెల్లిస్తున్నాం. పూజ్యనేయుడా, నీకు వందనాలు. పరిశుద్ధుడా, నీకు స్తోత్రములు. కృపా కనికరం కలిగిన దేవుడా, నీకు స్తోత్రములు. మమ్మలను మీ చేతులు పెడుతున్నాం. ఈ సంఘాన్ని నీ చేతులు పెడుతున్నాం. సంఘ బిడ్డలందరినీ నీ చేతులు పెడుతున్నాం. అలాగే ప్రభా, మా దేశాన్ని, మా దేశ నాయకులను, అధికారులను మీ చేతులు పెడుతున్నాం. బలహీనులను మీరు బలపరచండి. రోగికి స్వస్థత, పాపికి క్షమాపణ దయచేయండి. మమ్మల్ని అందరినీ మీ చేతులు పెడుతున్నాం. దేవుడా, నీకు వందనాలు. నువ్వు సర్వశక్తి కలిగిన దేవుడు. యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేస్తే ఐగుప్తులో కలుగజేసిన రోగం ఏది మీకు రానిను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని చెప్పి నిర్గమకాండం మరి 10వ అధ్యాయం 26వ వచనంలో నీ వాక్యం సెలవిస్తున్న ప్రకారంగా నీ బిడ్డలందరినీ మీరు ముట్టండి, స్వస్థత ఆరోగ్యాన్ని అనుగ్రహించండి. అయ్యా, నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడు. ఈ సమయంలో నిన్ను స్తుతిస్తున్నాం, నేను కనపరుస్తున్నాం. మాకు మేము తగ్గించుకొని నిన్ను మయపరుస్తున్నాం. యేసు ప్రభావం నాలుగు స్తుతి కనపరిచి ఆరాధించి అతి వినియంతో వేడుకుంటున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. మంచిది. ముందు మొట్టమొదలు మనము 8వ పాట, ఉద్యోగ కీర్తనల పుస్తకం నుంచి 8వ పాట పాడి మరి ప్రభువును మహిమపరుస్తాం. పరిశుద్ధ 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 ప్రభువా, వరదూతలైనా నింపగలరా, వరదూతలైనా నింపగలరా. పరిశుద్ధ జన కూడా పరమాత్మను కూడా, పరిశుద్ధ జన కూడా పరమాత్మను కూడా, నిరూపమా బల బుద్ధి నీతి ప్రభావం, నిరూపమా బల బుద్ధి, నిరూపమా బల బుద్ధి, నిరూపమా బల బుద్ధి నీతి ప్రభావం. పరిశుద్ధ 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 ప్రభువా, వరదూతలైనా నింపగలరా, పరిశుద్ధ తనయుడా నరరూపకారుడా,
కీర్తనల పుస్తకం నుంచి 312వ పాట. 312వ పాట. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే. నా ప్రాణ దుర్గమయే, నేను ఎవరికి ఎన్నడూ భయపడను. నా ప్రాణ దుర్గమయే,
మంచిది. దేవుని నామానికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. మరి మీరు ఒక్కొక్కసారి ఈ సిగ్నల్ సరిగా ఉంటుంది, ఒక్కొక్కసారి సిగ్నల్ సరిగా ఉండలేదు. కొందరేమో బాగానే మంచిగానే అర్థవంతంగానే బాగానే వినబడ్డది అంటారు, కొంతమంది ఏమో వాక్యం సరిగా వినబడతలేదు, సరిగా వస్తలేదు అంటున్నారు. మరి అది సిగ్నల్ ప్రాబ్లం అవుతుందా, లేక మరి ఇక్కడ మరి ఫోన్ ప్రాబ్లం అవుతుందా అనేది మరి ఏంటో అంతుపడతలేదు. కానీ ఏదేమైనాను దేవునిలో తృప్తి పడదాం, బైబిల్ను ధ్యానిద్దాం, ప్రార్థన చేసుకుందాం, వాక్య ప్రకారంగా నడుచుకుందాం. మన ఎవరింటి దగ్గర వాళ్ళే ఉండి మరి వాక్యాన్ని ధ్యానం చేస్తూ మరి పాటలు పాడుకొని వాక్యం ధ్యానించి ఆరాధన చేసుకొని ప్రార్థన చేసుకోవడం మంచిది. ఎవరు కూడా మర్చిపోకండి. చాలామంది మరి సంఘం అంతా నిద్రపోయినట్టుగా చూపించిండు దేవుడు. ఒక రోజున దాదాపు 220 నుంచి 250 మంది దాకా ఉండవలసింది మన వాళ్ళు. ఇంకా చిన్నోళ్ళు పెద్దలు అందరూ వస్తే 300 మంది దాకా ఉండాలి మన విశ్వాసులు అందరూ. కానీ కనీసం 120 మంది కాడికి వచ్చిర్రు అన్నాడు దేవుడు. మొన్న 120 మంది కాడికి వచ్చిర్రు, పూర్తి సలబడిపోయారు చాలామంది అని దేవుడు చెప్తా ఉన్నాడు. అట్లా సలబడిపోవడం బాగలేదు. మరి అందుకే కుటుంబ సమేతంగా మీరు బైబిల్ చదవడం మర్చిపోకండి. బైబిల్ చదువుడు మర్చిపోతే ఆత్మీయత అనేది సన్నగిలుతుంది. బైబిల్ చదవాలి, రోజు బైబిల్ చదవాలి, పాటలు పాడుకోవాలి, వాక్యం చదువుకోవాలి. అట్లా చేసి మరి దేవుని దగ్గర ఆరాధిస్తూ దేవుని ప్రార్థిస్తూ మనం వెళ్తున్నప్పుడు మనకు ఆశీర్వాదం. ఆరాధన దేనికి సూచన అంటే మనం దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించడం అనేది మనం దేవునికి ఇవ్వడం. ప్రార్థన అనేది ఏంటంటే దేవుని దగ్గర నుంచి మనం అడుక్కునేది. ఈ విధంగా ఉంటుంది. కనుక మనము పాట పాడి దేవుని స్తుతించాలి, దేవుని స్తుతించాలి, వ్యక్తిగతంగా దేవుని స్తుతించాలి, దేవుడు చేసిన మేళ్లను బట్టి దేవుని స్తుతించాలి. తదుపరి మన అవసరతాల అక్కర్లన్నీ కూడా దేవుని దగ్గర అడగాలి, అడిగి మనం పొందుకోవాలి దేవుని దగ్గర నుంచి. అయితే ఈ రోజున మనము నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటంటే, ఫస్ట్ పాయింట్ ఏంటంటే దేవుడు మన సృష్టికర్త. దేవుడు మన సృష్టికర్త. రెండవ పాయింట్ ఏంటంటే దేవుడు మనలను రక్షించువాడు. ఆయన మన సృష్టికర్త, ఆయన మనలను రక్షించువాడు. ఇక గుర్తుపెట్టుకోండి. ఇక మరి దేవుని వాక్య ధ్యానం నుంచి మనం ముందుకు వెళ్దాం. ఆదికాండం 1వ అధ్యాయం నుంచి మరి మొదలు పెట్టుకుందాము. ఈ మాటలన్నీ కూడా మరి రికార్డ్ చేయబడి ఉంటాయి, ఇవి వినొచ్చు. ప్రభు ఎప్పుడు అన్నాడు అన్నీ ఎప్పటికప్పుడు రికార్డ్ చేస్తే మంచిది అని, ఎప్పటికప్పుడు క్యాసెట్ చేస్తే మంచిది అని చెప్తూ వచ్చాడు. మంచిది. మన దేవుడు సృష్టికి కర్త. ఆదికాండం 1వ అధ్యాయము 1వ వచనంలో ఉంది, దేవుడు సృష్టికర్త. ఎందుకు సృష్టికర్త? ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. దేవుడే భూమిని ఆకాశమును ఆయనే సృజించాడు. నరుని ప్రత్యేకంగా ఆయన చేశాడు. భూమిని ఆకాశమును చేశాడు. ఇక్కడ నుంచి తర్వాత చూస్తే తర్వాత భూమిని ఆకాశం తర్వాత సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఇవన్నీ కలగజేశాడు. ఇవన్నీ కలగజేసినటువంటి దేవుడు చంద్రుని ఎక్కడ పెట్టాలి, సూర్యుని ఎక్కడ ఉంచాలి, ఈ నక్షత్రాలన్నీ ఎక్కడ పొందుపరచాలనేది అంతా డ్యూటీ, ఎక్కడ ఎవరి డ్యూటీ వాళ్ళకి ఇచ్చాడు దేవుడు. ఇవన్నీ కూడా ఎక్కడ ఉండి ఎక్కడ డ్యూటీ చేయమంటే అక్కడ చేస్తూ ఉన్నాయి. ఇప్పుడు లాక్డౌన్ అయిన కాడ నుంచి మరి మన భారతదేశంలో ఉన్నటువంటి మన పోలీస్ వ్యవస్థ ఎంత తిప్పాలంటే వాళ్ళకు రాత్రి అని లేదు, పగలని లేదు, ఎక్కడ పడితే అక్కడే మరి డ్యూటీ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ గవర్నమెంట్ ఏదైతే శాసిస్తుందో పెద్దలు లేక మంత్రులు, మంత్రివర్గాలు ఏది వాళ్ళు చెప్తా ఉంటే మరి మన పోలీస్ బలగాలు రాత్రనక పగలనక ఎంత కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఎవరు ఎక్కడ చెక్ పోస్ట్ ఎక్కడ బలాని కాడ మీరు ఉండాలి, ఎంతమంది అక్కడ, ఎంతమంది డే టైం, ఎంతమంది నైట్ టైం, ఎంతమంది ఎప్పటి నుంచి ఎప్పటిదాకా ఎవరెవరు ఎక్కడ డ్యూటీ చేయాలి అనేది ఎక్కడో అక్కడ పనిచేస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళంతా పకడ్బందీగా వాళ్ళు పని చేయకపోతే మనుషులమైన మనము మన స్వార్థం కొరకు మనమే పరుగులు తీసి
వాళ్ళని మనం కలవ, మనం ఇంకొకరిని కలవ, వాళ్ళు వీళ్ళంతా కలిసి మెలిసి అందరూ కూడా ఏ రకంగా వెళ్తుంటే ఇటలీ పరిస్థితి మొన్న అదే అయింది. ఇటలీలో చాలామంది కుప్పలు రాలిపోయారు. అమెరికాలో కూడా చాలామంది రాలిపోయారు, చనిపోయారు, చచ్చిపోతూనే ఉన్నారు ఇంకా ఇప్పటికి కూడా. అయితే మన భారతదేశంలోనే ఈ లాక్డౌన్ అనేది ఎక్కువగా పాటించడం ద్వారా, మన ప్రధాని ఎక్కువగా శ్రద్ధ తీసుకోవడం ద్వారా, అలాగే మన ముఖ్యమంత్రి, మన తెలంగాణ మన ముఖ్యమంత్రి కూడా చాలా పకడ్బందీగా ఎక్కడో అక్కడ మరి పాబందీలు పెట్టడం ద్వారా వాళ్ళ పెద్దలు వాళ్ళు ఎంతో ప్లాన్ వేసి అన్ని రాష్ట్రాలు, అన్ని జిల్లాలు, అన్ని మండలాలు, అన్ని గ్రామాలు బాగుండాలని చెప్పని ఎక్కడో అక్కడ పకడ్బందీగా పెడుతున్నారు కనుక మరి లాక్డౌన్ ద్వారానే ఈ యొక్క కరోనా వైరస్ అనేది ఎక్కువగా వ్యాప్తి చెందకుండా దాని ద్వారా కొంచెం మనకు తక్కువ ఉంది. మన దేశంలో చాలా దేశాలలో వేల సంఖ్యలో చనిపోయారు, మరి ఇంకా కూడా చనిపోతూనే ఉన్నారు. మన దేశంలోనే తక్కువ ఉంది, ఎందుకంటే మన పెద్దలు చాలా శ్రద్ధ తీసుకోవడం బట్టి మన దగ్గర ఉండేటువంటి వాళ్ళు అంతా బాగా పనిచేస్తున్నారు. గవర్నమెంట్ నుంచి ఎప్పుడు కూడా రెస్ట్ లేకుండా రాత్రి అనగా పగలనగా వాళ్ళు మరి పెద్దలైతే వాళ్ళు రాత్రి కూడా నిద్రపోతున్నారో లేదో అనిపిస్తుంది నాకు. వాళ్ళు ఎంత కష్టపడాలో అంత కష్టపడుతున్నారు. ఏం చేద్దాం, రేపటి నుంచి ఇంకేం చేద్దాం, ఎలాంటి ఏ ప్లాన్ వేస్తే ఏ రకంగా అయితే మనం మన రాష్ట్రాన్ని మనం కాపాడుకోగలుగుతాం, మన జిల్లాను మనం కాపాడుకోగలుగుతాం అనేది ప్లాన్లు వేస్తూనే ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఈ లాక్డౌన్ వేసి మరి ఈ రకంగా కరోనా వైరస్ రావడం ద్వారా ఎంత ప్రయాసం అవుతుందో చూడండి. ఎంతమంది మన మంత్రులు, ఎంతమంది నాయకులు, అధికారులు, ఎంతమంది మరి ఎంత కష్టమవుతుంది. ఇదంతా హ్యాండ్ చేయడం అంటే మామూలు విషయం కాదు. అయితే భూమిని ఆకాశమును చేసినటువంటి దేవుడు నక్షత్రాలను ఎక్కడెక్కడ పెట్టాలనో అక్కడక్కడ పెట్టాడు. చంద్రుని ఏ స్థానంలో ఉంచాలి, సూర్యుని ఎక్కడ ఉంచాలి, వీళ్ళంతా వెలుతురు ఇవ్వడానికి ఎప్పుడు ఎవరు ఏ టైంకు బయలుదేరాలి, ఏ టైంకు మళ్ళీ తిరిగి రావాలి అనేది, భూమి ఎంత తిరగాలి, ఒక గంట లోపల ఎంత ప్రయాణం చేయాలి అది భూమి. మరి ఈ సూర్యుడు ఏ రకంగా అది ఎట్లా డ్యూటీ చేయాలి, చంద్రుడు ఎట్లా డ్యూటీ చేయాలి, ఎవరి డ్యూటీ వాళ్ళకు నియమించి పెట్టాడు. ఇవన్నీ పకడ్బందీగా ఈ సృష్టిని నడిపిస్తున్నటువంటి దేవుడు మన సృష్టికర్త అని చెప్పనటానికి సందేహం లేదు. దేవుడి నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన సృష్టికర్త ఇదంతా సృష్టిని నడిపిస్తూ ఉన్నాడు. మన నాయకులు, జిల్లా నాయకులు జిల్లాను నడిపిస్తున్నారు, రాష్ట్ర నాయకులు రాష్ట్రాన్ని నడిపిస్తున్నారు, దేశ నాయకులు దేశాన్ని నడిపిస్తున్నారు. అలాగే యావత్ ప్రపంచాన్ని, సృష్టి అంతటిని నడిపించే నాయకుడు దేవాది దేవుడు పైనున్నాడు, ఆయన నడిపిస్తూ ఉన్నాడు. ఆయన ఆది యందు దేవుడు భూమిని ఆకాశములను సృజించెను. ఆయన సృజించాడు, ఎక్కడెక్కడ బందోబస్తుగా పెట్టాడు, అవన్నీ డ్యూటీ చేస్తూ ఉన్నాయి. భూమి, ఆకాశములు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాదులన్నీ కూడా, గ్రహాలన్నీ కూడా ఏవి ఎక్కడ పని చేయాలో అన్ని పని చేస్తూ ఉన్నాయి. కాబట్టి సృష్టి అంతా ఆయన ఆధీనంలో ఉంది. సృష్టిని ఆయన ఒక్కడు మాత్రమే నడపగలుగుతున్నాడు. బస్సును డ్రైవింగ్ చేసే డ్రైవర్ ఎట్లా బస్సును నడిపిస్తూ ఉంటాడో, వెనకాల ఎంతమంది పబ్లిక్ను నడిపిస్తూ ఉంటాడో, బస్సును నడిపించినట్టుగా సృష్టి అంతటికి దేవుడు చెప్తా ఉంటే సృష్టి అంతా నడుస్తూ ఉంది. సృష్టి అనేది, ఈ కాలచక్రం అనేది తిరుగుతూ ఉంది. మరి మానవుని యొక్క స్థితిగతులు దేవుని చేతిలో ఉన్నాయి. సృష్టికర్త అయినటువంటి దేవుడు మానవుని పట్ల కలిగి ఉన్నటువంటి గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నాడు. మానవుడు దేవుని చిత్తాన్ని చేయాలి అని చెప్పని ఆయన కోరుకుంటున్నాడు. అయితే మనిషి మాత్రం దేవుని మాట వినడం లేదు. దేవుడు సృష్టికర్త, ఆయనే సృష్టికర్త. కాబట్టి ఇంకొక మాట చూడండి, కొలసీలకు రాసిన పత్రిక 1:16 చూడండి ఒకసారి. కొలసీలకు రాసిన పత్రిక 1:16. ఆకాశమందున్నవి భూమి అందున్నవి దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని ఆయన గాని సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారులైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజించబడ్డాయి. ఆయన ద్వారా ఆయనను బట్టి సృజించబడ్డాయి. దేశాలు, దేశ నాయకులు, అధికారులు అందరూ కూడా ఆయన ఆధీనంలో ఉన్నారు. అందరిని కూడా ఆయనే నడిపిస్తున్నాడు.
ఆయన సృష్టికి కర్త. ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారులైనను సర్వమును ఆయన యందు సృజించబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. ఇంకేముంది 17వ వచనంలో? ఆయన అన్నిటికంటే ముందు ఉన్నవాడు, ఆయనే సమస్త సృష్టికి ఆధారభూతుడు. ఆయన లేకుండా ఏది లేదు. సమస్తానికి ఆయనే ఆధారము. ఆయనే సృష్టి అంతటికి దిక్కు, పెద్ద దిక్కు ఆయననే. ఆయన చేశాడు, అంతటిని ఆయన నడిపిస్తున్నాడు, అంతటికి ఆయన పరిపాలన చేసే పరిపాలకుడు. కాబట్టి మనము దేవుని వాక్యం మీద ఆధారపడాలి. సృష్టి అంతటిని ఆయన చేశాడు కనుక దేవుడు ఏం చెప్తాడో అది మనం చేయాలి. అట్లాగే ప్రకటన 1:8 చూడండి ఒకసారి. ప్రకటన 1:8. అల్ఫయు ఓమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఉండువాడను నేనే అని సర్వాధికారి దేవుడునగు ప్రభు సెలవిచ్చుచున్నాడు. ఏమన్నాడంట దేవుడు? అల్ఫయు ఓమేగయు నేనే, వర్తమానం భూత భవిష్యత్ కాలం. అంటే ఇప్పుడు, ఇంతకు ముందు ఆయనే ఉన్నాడు, ఇప్పుడు ఆయనే ఉన్నాడు, రాబోయే రోజుల్లో కూడా ఆయనే ఉంటాడు. వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఆయనే ఉంటాడు. నిన్న నేడు అంటే ఇప్పుడు, రేపు ఆయనే ఉంటాడు. నిన్న నేడు నిరంతరం ఆయనే ఉంటాడు. ముందు నుంచి ఆయనే ఉన్నాడు, ఈరోజు ఆయనే ఉన్నాడు, రేపు ఆయనే ఉంటాడు. అందుకని ఆయనకు అంతం లేదు. అన్నీ అంతరించిపోతాయి, భూమి ఆకాశంలో అన్ని పాతగిలి వెళ్ళిపోతాయి, కానీ ఆయన మాత్రం ఎప్పుడు నిలిచి ఉంటాడనేది గుర్తుపెట్టుకోవాలి మనం. తర్వాత కీర్తన 33:6 వచనం చూడండి ఒకసారి. 33:6. యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను. యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను. ఆయన నోటి ఊపిరి చేత, ఆయన నోటి నుంచి వచ్చిన ఊపిరి చేత వాటి సర్వ సమూహము కలిగెను. వాటి సర్వ సమూహము కలిగెను. ఏం కలిగిందంట? ఎట్లా కలిగిందంట? యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను. యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను. ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహము కలిగెను. దేంతో చేశాడంట? యెహోవా వాక్కు చేత, యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగాయి. మనం ఒక ఇల్లు నిర్మించాలంటే ఇసుక తెప్పియాలి, సిమెంట్ తెప్పియాలి, దానికి సంబంధించినటువంటి మెటీరియల్ అన్నీ తెప్పియాలి. ఇటుక, సిమెంటు, కాంక్రీటు, మరి ఇక ఏంటిది స్టీలు అంటే సలాక, ఇవన్నీ కూడా తెప్పియాలి. రకరకాల వస్తువులు ఉంటాయి. ఇక ఇల్లుకు సంబంధించినవి అన్నీ తీసుకొచ్చి గృహాన్ని నిర్మించాలి. మరి ఈ భూమిని నిర్మించాలంటే ఈ భూమిని నిర్మించిన నిర్మాణకుడు పైన ఉన్నాడు. ఆయన నోటి వాక్కు చేత ఏం చేశాడంట? ఆకాశమును స్థిరపరిచాడు. ఆకాశమును స్థిరపరిచాడు. కాబట్టి సృష్టి అంతటికి ఆయనే కర్త, ఆయనే కారకుడు. హెబ్రీ 11:3. హెబ్రీ 11:3. ప్రపంచములు ఆల్ ప్రపంచములు, సృష్టి అంతా కూడా ఆల్ ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు, దేవుని వాక్యం వలన నిర్మాణమైనవనియు, అందును బట్టి దృశ్యమైనది కనబడడు పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. ప్రపంచములు దేనితోనే అయినాయట? దేవుని వాక్యం వలన నిర్మాణమైనవనియు, అందును బట్టి దృశ్యమైనవి కనబడడు పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసం చేత మనం గ్రహించుకుంటున్నాం. ఆయన నోటి నుంచి వచ్చిన ఊపిరి చేత ఆకాశం కలిగింది, భూమి కలిగింది. కలుగుగాక అంటే కలిగాయి. ఇవన్నీ కలుగుగాక అంటే కలిగాయి. అవన్నీ చేయమన్నట్టుగా డ్యూటీ చేస్తున్నాయి ఈ రోజున. కాబట్టి ఆయన లేకుండా మాత్రం కలగలేదు అనేది వాక్య సత్యం. యోహన్ రాసిన సువార్త, యోహన్ సువార్త, పరిశుద్ధ గ్రంథం యోహన్ సువార్త 1వ అధ్యాయం 1వ వచనం.
యోహాను సువార్త 1:1 ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలంగా కలిగెను, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. గుర్తుపెట్టుకోవాలి, సమస్తాన్ని ఆయన కలగజేశాడు, ఆయన లేకుండా ఏది కలగలేదు. ఎన్నిసార్లు ఆయన కాదన్నా, ఆయన కాదని నువ్వు కోటి సార్లు చెప్పినా ఆయన కాక తప్పుడు ఆయనే చేశాడు. ఆయనే దేవుడు, ఆయనే రక్షకుడు, ఆయనే విమోచకుడు, ఆయన సృష్టికి కర్త, ఆయన సృష్టికర్త. తర్వాత హెబ్రీ 1:2 చూస్తారా ఒకసారి? హెబ్రీ 1:2, హెబ్రీలకు రాసిన పత్రిక 1:2. ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించను. ఆయన ద్వారానే ప్రపంచములను నిర్మాణం చేసి పెట్టినట్టు. ఆయన మొత్తానికి స్లాబ్ వేసినట్టుగా చేసిండు. మొత్తానికి ఇల్లుకు మొత్తం అన్ని కూడా ఎట్లా మొత్తం అమర్చి పెడతామో, మనం ఇల్లును చక్కగా కట్టేటప్పుడు అంత తీర్చిదిద్దుతామో, ఇదంతా సృష్టి అంతటిని నిర్మాణం చేసిండు. ప్రపంచంలో అన్నీ కూడా ఆయన మూలంగా తయారు చేసి పెట్టిండంట దేవుడు. కాబట్టి ఆయన లేకుండా ఇది కలగలేదు. చాలాసార్లు ఏదో దానికి అదే తయారైందంటారు. దానికి అది ఎందుకు అవుతుంది? దానికి ఒక నిర్మాణకుడు ఉండాలి అంతే. అక్కడ ఒక కుండ ఉందంటే ఆ కుండను చేసినటువంటి కుమ్మరివాడు ఉంటాడు ఖచ్చితంగా. ఫ్యాన్లు నడుస్తున్నాయంటే ఫ్యాన్ను తయారు చేసినోడు ఉన్నాడు ఖచ్చితంగా. సైకిల్ ఉందంటే సైకిల్ను కనిపెట్టినోడు తయారు చేసినోడు ఉన్నాడు. మోటార్ సైకిల్ నడుస్తుంది, కార్లు నడుస్తున్నాయి, వాటిని తయారు చేసిన వాళ్ళు ఉన్నారు అక్కడ. అది వట్టిగా రాలేదు ఇక్కడికి, భూమి మీద వట్టిగా రాలేదు. అదేదో ఆకాశం నుంచి ఊడి పడలేదు, ఇక్కడ ఎక్కడి నుంచో వచ్చేయలేదు. దాన్ని చేసేటోడు ఉన్నాడు ఖచ్చితంగా. కాబట్టి అంత ఆయన మూలంగా కలిగిందనేది మనము నమ్మి తీరవలసిందే. ఇక నమ్మకపోతే నీ ఇష్టం, కానీ మనం నమ్మి తీరవలసిందే. అందుకే అంతా కూడా ఈ భూమి మీద చెట్లు, వృక్షాలు అన్నీ కూడా ఉన్నాయి చూడండి. వాటిని కూడా ఆయన చేశాడు. ఆదికాండం 1:11 ఉంటుంది చూడండి. ఆదికాండం 1:11 ఆదికాండం 1 గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ జాతి ప్రకారంగా ఫలవృక్షములను భూమి మొలిపించును గాక అన్నాడంట. ఆ ప్రకారంగా అయింది. దేవుడు చెప్పాడు పై నుంచి, భూమి ఇవన్నీ చెట్లు, రకరకాల పండ్లు, ఫలాలు అన్నీ కూడా నువ్వు మొలిపించును గాక అంటే భూమి ఏం చేసింది? ఓకే అన్నది, రైట్, మొలిపించింది. చెట్టును నాటుతాం మనం. చిన్నగా ఒకటి మామిడికాయ పిక్క ఉందనుకోండి, దాన్ని నాటుతాం. నాటినాక దాన్ని నీళ్ళు పోతాం అంతే. నీళ్ళు పోసుడు మన పని. మిగతా పని ఏంటిది? భూమిలో నుంచి అది దానికి అదే మొలుతుంది. ఇక ఆ పిక్కలో నుంచి మొక్క బయటకు వస్తుంది. బయటకు వచ్చి మెల్లమెల్లగా పెరుగుతూ ఉంటుంది. అది పెద్ద వృక్షం అవుతుంది. మనం అది నాటినాక ఆ పిక్కను బట్టి సగం ఇటు అటు గుంజుడు కానీ, రోజు ఇంత ఆ పిక్క మీద మొలిచినటువంటి మొక్కను ఇంత గుంజి మనం పొడు సాగించేది ఏం లేదు. మనం నాటి నీళ్ళు పోతే చాలు, భూమి దాన్ని పెంచుతుంది, పెద్ద చేస్తుంది. దేవుడు దాన్ని ఉత్పత్తి చేసే దేవుడు పైన ఉన్నాడు. దానికి సూర్యరశ్మి అవసరం, దానికి సరిపడేంత గాలి, నీరు అంత బయట నుంచి దానికి అవసరం. కాబట్టి ఆ రకంగా తయారవుతూ ఉంటుంది, ఆ రకంగా అది ఉత్పత్తి అవుతూ ఉంటుంది. కాబట్టి దేవుడు లేకుండా ఇది కలగలేదు. తమ జాతి ప్రకారంగా తమ విత్తనములు ఇచ్చే ఫలవృక్షాలు, చెట్లు, వృక్షాలు అన్నీ కూడా భూమి మొలిపించును గాక అన్నాడు దేవుడు. అందుకే ఇవన్నీ మొలిచినాయి. మనం రకరకాల పనులు తింటా ఉన్నాం ఈ రోజున. ఈ విత్తనాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? విత్తనం ఎవరేసిరు, ఎవరు తీసుకొచ్చిర్రు అంటే దేవుడు ఆజ్ఞాపిస్తే భూమి మీద మొలిచినాయి. అవన్నీ దేవుడు నోటి నుంచి వచ్చిన మాట చేత అవన్నీ తయారైనాయి. లేకుంటే ఇవన్నీ అప్పుడేమో దుకాణాలు పెట్టుకొని ఎవరు లేరు. భూమి ఆకాశమును తయారు కాకముందు ఎవరు లేరు భూమి మీద. ఆయనే మొత్తం కలగజేసిండు. భూమిని ఆయనే చేసిండు, ఆకాశమును ఆయనే చేసిండు. భూమి మీద తమ జాతి ప్రకారంగా చెట్లు, వృక్షాలు, ఫలవృక్షాలు మొలిపి అని చెప్పాను. భూమితో అని చెప్తే భూమి మొలిపించింది. అవన్నీ మొలిచినాయి. రకరకాల చెట్లు, రకరకాల ఫలాలు మనకి ఇస్తున్నాయి చెట్లు. కనుక మనము అన్ని భుజించి తృప్తి పడుతున్నాం ఈ రోజున. కానీ ఆ మొలిపిమని చెప్పిన ఆజ్ఞాపించిన ఆయనను మర్చిపోతున్నాం మనం.
దాన్ని కనిపెట్టిన ఆయనను మర్చిపోతున్నాం. అది కలుగును గాక అని చెప్పిన ఆయనను మర్చిపోతున్నాం. మంచిగా తింటున్నాం, బాగానే ఉంది, కానీ సృష్టికర్తను మనం మర్చిపోతున్నాం. అట్లా మర్చిపోవడం మంచిది కాదు. ఏప్రిల్కి రాసిన పత్రిక 1:11-12 వచనాలు. 1:11-12 ఆకాశములు కూడా నీ చేతి పనులే. 11-12 వచనాలు. 11-12 ఆకాశములు కూడా నీ చేతి పనులే. హెబ్రీ 1:11 అంతేనా? అవి నశించును గాని నీవు నిలిచిందువు. అవన్నీ వస్త్రం వల్లే పాతగిలును, ఉత్తరీయం వల్లే వాటిని మడిచివెత్తు. అవి వస్త్రం వల్లే మార్చబడును గాని నీవు ఏకరీతిగానే ఉన్నావు, నీ సంవత్సరములు తరగవు. ఎందుకంటే ఇవన్నీ తరిగిపోతాయి, ఇవన్నీ కూడా నశించిపోతాయి. భూమి, ఆకాశం ఇవన్నీ కూడా నువ్వు మార్చివేయబోతున్నావు. నువ్వు మాత్రం ఎప్పుడు అట్లాగే నిలిచి ఉంటావు దేవుడా అని చెప్పని మరి బైబిల్లో వాక్యం రాయబడి ఉంది. దేవుడు ఎప్పుడు నిలిచి ఉంటాడు, అట్లాగే ఉంటాడు అని చెప్పని రాయబడి ఉంది. కాబట్టి అంత ఆయన మూలంగా కలిగింది. ఆయన లేకుండా ఇది కలగలేదు. సమస్తం ఆయనతోనే కలిగిందని చెప్పని బైబిల్ చెప్తా ఉంది. మరి మన సంగతి ఏంటిది? మనం దేన్ని నమ్ముతున్నాము? దేన్ని నమ్ముతున్నావు? ఎట్లా వచ్చిందని చెప్పాను అనుకుంటున్నావు? నువ్వు ఎట్లా వచ్చిందని అనుకుంటున్నావు? సృష్టికర్త అయినటువంటి దేవుడు చేయకుండా ఎట్లా వచ్చింది అనుకుంటున్నావు? మనిషి మొలిపించిండా ఇదంతా? మనిషి తయారు చేసిండా భూమిని, ఆకాశమును? మనిషి ఏం చేయలేదండి, దేవుడు చేశాడు. దేవుడు చేస్తే ఇవన్నీ అయినాయి అని చెప్పని మనము ఆయన మీద విశ్వాసం ఉంచుతున్నాం, ఆయనను నమ్ముతున్నాం, ఆయనను మయపరుస్తున్నాం. తర్వాత కొలస్సీ 2:9 చూడండి ఒకసారి. ఎలాగనగా దైవత్వం యొక్క సర్వ సంపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. దేని మీద నివాసం చేస్తుందంట ఇదంతా? ఏలైనగా దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తులోనే నివసిస్తుంది. దైవత్వం అంతా కూడా క్రీస్తులో నివాసం చేస్తుంది. ఎందుకంటే సృష్టికర్త ఆయనే, భూమిని ఆయనే చేశాడు, ఆకాశమును ఆయనే చేశాడు, చంద్రుని నక్షత్రాలను ఆయన చేశాడు. ఆయన దేవుడు. మరి దేవుడు అయితే భూమి మీదకి ఎందుకు వచ్చాడు? ఆయన భూమి మీదకి రాకపోతే మానవాళికి క్షమాపణ లేదు. మానవాళికి క్షమాభిక్ష ఇవ్వడానికి వచ్చాడు ఆయన. నశించిపోతున్న మానవాళిని రక్షించుకోవడానికి వచ్చాడు ఆయన. నశించిపోతున్న మానవాళిని రక్షించుకోవడానికి ఆయన వచ్చాడు. ఆయన మూలంగా కలిగిందంతా, ఆయన మూలంగా కలిగింది. మానవుని ఆయన చేసిండు అంతే. మానవుని ఆయన చేశాడు. మానవుని నాశకరంలో జీవం ఆయన ఉదాడు, నరుడుగా చేశాడు. కానీ నరుడు ఆయనను మర్చిపోతున్నాడు. తర్వాత 103వ కీర్తన 20వ వచనం. 103వ కీర్తన 20వ వచనం. యెహోవా దూతలారా ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యాన్ని నెరవేర్చే బలశూరులారా ఆయనను సన్నుతించుడి. ఏం చేయాలంటే ఆయనను సన్నుతించాలి. సన్నుతించబడును గాక అని పాట ఉంటుంది. సన్నుతించబడును గాక. ఎందుకంటే ఆయన నామం సన్నుతించబడాలి, ఆయన నామం మహిమపరచబడాలి. ఆయనను మనం మర్చిపోవద్దు. ఆయనను మర్చిపోతే మనం అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం. ఆయనను మర్చిపోతే మనము అన్యాయం చేసిన వాళ్ళం అయిపోతున్నాం. దేవుని బిడ్డారా, మనం మర్చిపోవద్దు, ఆయనకు మనం అన్యాయం చేయొద్దు అసలు. హెబ్రీ 2:4 చూడండి ఒకసారి. హెబ్రీ 2:4 ఇంత గొప్ప రక్షణను హెబ్రీ 2:4 అట్టి రక్షణ ప్రభు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక క్రియల చేతను మహత్కార్యముల చేతను నానా విధములైన అద్భుతముల చేతను వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యం ఇచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడెను. మనకేమైందంట? దృఢపరచబడెను. మనకు రుజువైంది. మనకు అది అవును అనేలాగా అదంతా అర్థం అవుతుంది వింటున్న కొలది. ఆయన మూలంగా కలిగినంత సమస్తం ఆయన మూలంగానే కలిగింది. ఆయనతోనే కలిగింది. ఆయనతోనే ఆరంభమైంది. ఆయన చిత్తానుసారంగా సూచక్రియల చేత, మహత్కార్యముల చేత, నానా విధమైన అద్భుతముల చేతను, వివిధమైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యం ఇచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడింది. కాబట్టి మనం ఆయన మాటను నమ్మాలి. ఆయన సృష్టికర్త, ఆయన మనల్ని రక్షించే రక్షకుడు, ఆయన మన విమోచకుడు. ఆయన శాసిస్తే అన్నీ ఆగుతున్నాయి, ఆయన మాటకు అన్నీ లోబడుతున్నాయి.
ఆగు అంటే ఆగిపోతుంది. ఏం ఆగుమంటే చీమనా దోమనా ఆగుమంటే? సముద్రమా ఆగు, నిశ్శబ్దం అయిపోవలసింది. చూడండి ఒక మాట, మార్కు సువార్త 4:39 ఆయన ఆగుమంటే ఆగుతుంది. సృష్టి అంతా ఆయనదే అని చెప్పి అనడానికి ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్. ఆ టైంలో పెద్ద గాలి దుమారం లేచిందంట. మొత్తం గాలి స్పీడ్గా గాలి వచ్చి అంత మొత్తానికి సముద్రం అల్లకల్లోలం అవుతుందంట. అంత అల్లకల్లోలం అవుతుంది. మరి వీళ్ళు వెళ్తున్నటువంటి పడవ బోత పడుతుందా? అందులో వీళ్ళంతా మునిగిపోతారా? చచ్చిపోయే ప్రమాదం కనపడుతుంది. అల్లకల్లోలం అవుతుంది. ఆ టైంలో యేసు ప్రభు వారు లేచి అన్నాడు, ఇప్పుడు చదువు. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండుమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మళమాయెను. దేవుడి నామానికి స్తోత్రం, హల్లెలూయా. సముద్రం ఏమైందంట? సముద్రం మీద గాలి తుఫాన్ లేచి మొత్తం అల్ల కల్లోలం అవుతుంది. ఇక్కడ నుంచి ఇట్లా పోతుంది, ఇట్లా ఊగుతుంది. సముద్రం ఇలా ఊగుతా ఉంది, అల్ల కల్లోలం అవుతుంది. గాలి స్పీడ్గా వస్తుంది. ఆ టైంలో ప్రభువారు లేచిండంట, గాలి ఆగు, సముద్రం నిమ్మలంగా ఆగు అని చెప్తే సముద్రం ఏమైంది? నిమ్మలమైపోయింది. గాలి చల్లబడిపోయింది. ఎక్కడిదక్కడ గాలి ఆగిపోయింది, సముద్రం నిమ్మలమైపోయింది. మనం చెప్తే ఆగుతుందా? గాలి ఒక్కొక్కసారి వస్తే రేకులని లేవు, మొత్తానికి ఒక్కొక్క షెడ్డు లేచిపోతుంది. మొత్తానికి ఒకసారి గాలి వస్తే ఇక్కడ మరి రోడ్డుకు దగ్గరనే కాంపౌండ్ వాల్ వేసిరు. కాంపౌండ్ వాల్ మొత్తం పడ్డది కింద, గోడను కూలగొట్టింది. గాలి స్పీడ్గా వచ్చి చెట్లను కూలగొట్టినాయి. మొత్తానికి చెట్లే కూలిపోయినాయి, రోడ్డు మీద పడిపోయినాయి. చెట్లు వచ్చి రోడ్డు మీద పడిపోయినాయి. రవాణా బంద్ అయిపోతే వెంటనే మిషన్ తీసుకొచ్చి మిషన్తో కోపించి వెంటనే మళ్ళా మరి జేసీబీతోని పక్కకు నూకి మరి బస్సులు బండ్లు వెళ్ళినాయి. ఎందుకంటే మొత్తానికి రోడ్డుకు అడ్డం పడిపోయినాయి వృక్షాలు, పెద్ద పెద్ద వృక్షాలు. గాలి అంత స్పీడ్ ఉంటుంది. కానీ దేవుడు ఆగుమంటే ఆ గాలి ఆగిపోతుంది. మనం ఒక చీమను కూడా ఆపలేము, ఒక దోమను కూడా ఆపలేము మన నుంచి కాదు. కానీ దేవుడు ఆగుమంటే ఆగిపోతుంది. మోసే భక్తుడు ఒక్క మాట చెప్పిండు సముద్రంతో. ఒక్క మాట చెప్తే సముద్రం 2 పాయలు అయిపోయింది, ఎర్ర సముద్రం. అందులో నుంచి కాలనడకతోని మరి ఎండిన భూమి మీద, ఎండిన నేల మీద నడిచినట్టుగా నడిచిరంట ఆ జనం, లక్షల జనం. మరి అందులో నుంచి నడిచి వెళ్ళిరంట. మోసతో అంటాడు, మోస భక్తునితో ఆ బండతో మాట్లాడిపోయాడు. బండ నుంచి ఏమొచ్చినాయి? నీళ్ళు వచ్చినాయి. ఇలా కొట్టగానే బండ పగిలి అందులో నుంచి నీళ్ళు వచ్చినాయి. నదిలాగా ప్రవహించినాయి అని ఉంది. నదిలాగా ప్రవహించింది. ఎక్కడ దాగి ఉన్నాయి నీళ్ళన్నీ కానం నీళ్ళు. అది దేవుని మాటలో ఉంది శక్తి. మన లోపల కాదు, బండలో కాదు, దేవుని మాటలో ఉంది శక్తి. ఎందుకంటే సృష్టించిన సృష్టికర్త ఆయనే కనుక ఎండిన ఎడారిని ఆయన ప్రవహించే నదిలాగా తయారు చేసేస్తాడు. నదిని ఎండిపోయిన ఎడారిగా చేసేస్తాడు. ఆయన తలుచుకుంటే ఏదైనా చేస్తాడు. ఎందుకంటే ఆ తాళపు ఆయన చేతిలో ఉంది కనుక ఆయన ఏదైనా చేయగలడు. కాబట్టి ఆయన మీద మనం ఆధారపడాలి. ఆయన చెప్పినట్టుగా మనం చేయాలి. ఆయన మాటకు మనం విధేయత కలిగి జీవిస్తే మనకు ఆశీర్వాదం అని చెప్పడానికి సందేహం ఏం లేదు. దేవుని బిడ్డరా, మనం దేవుని మీద ఆధారపడాలి. మన దేవుడు సృష్టికర్త, రక్షించడానికి వచ్చిన రక్షకుడు. ఆయన మన విమోచకుడు. ఆయన భూమి మీదకి రాకపోతే మనకు క్షమాపణ లేదు. ఆయన భూమి మీదకి వచ్చి మనందరి కొరకు కల్వరి శిలువలో వేలాడబడ్డాడు. ప్రాణాన్ని పెట్టి మరణాన్ని జయించి ఆయన తిరిగి లేచిండు. బిడ్డ, నేను జయించాను, మీరు జయించేదరని చెప్పాడు. మరణం ములుని విరుగొట్టేసిన ఇక మరణం అనేది లేదు. ఈ భౌతికంగా మామూలుగా ఇదిగో ఈ శరీరంతో మనం ఇక్కడ ఈ లోకాన్ని వదిలిపెట్టేటప్పుడు ఈ మట్టి శరీరం మట్టిలో వెళ్ళిపోతుంది. కానీ ఆత్మ దాన్ని దయచేసిన దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. యేసుప్రభు మరణించి మన కొరకు సమాధి చేయబడి తిరిగి లేచాడు కనుక ఈ లోకాన్ని వదిలిన తర్వాత మనం దేవుని రాజ్యంలో వెళ్ళవలసిన వారమై ఉన్నాం. మనం దేవుని ముందు ప్రత్యక్షం కావాల్సిన వారమై ఉన్నాం. దేవుని ముందు వెళ్ళి మన లెక్క అప్పగించాలి. మనం ఏం చేసినాం,
ఎన్ని దొంగతనాలు చేసినాం, ఎన్ని అబద్ధాలు ఆడినాం, ఎన్ని మోసం జీవితం జీవించినాం, ఎన్ని చెడు పనులు చేసినాం దేవునికి వ్యతిరేకంగా. ఇవన్నీ కూడా లెక్క ఉంటుంది. ఇవన్నీ ఆయన ముందు సరి చేసుకోకపోతే, మనం కరెక్ట్ చేసుకోకపోతే ఆయన దగ్గరికి చేరుడు కష్టమే. ఎందుకంటే పాపం వలన వచ్చే జీతము మరణం, ఆ మరణమే నిత్య నరకం అని ఉంది బైబిల్లో. కాబట్టి నిత్య నరకాన్ని తప్పించుకోవాలంటే చెప్పాలి, యేసయ్యా నన్ను క్షమించు, నన్ను మన్నించు, నన్ను బిడ్డగా చేసుకో, నేను ఇలాంటి తప్పులు చేసిన, నేను ఇలాంటి పొరపాట్లు చేసిన అని ఆయన ముందు చెప్పి ఒప్పుకొని క్షమాపణ అడిగితే ఆయన రాజ్యంలో ఆయన చేర్చుకుంటాడు. ఒక దొంగ అంటాడు, నిన్ను నువ్వు రక్షించుకొని మిమ్మల్ని రక్షించరాదు అంటాడు. యేసుప్రభు కుడి పక్కన ఒక దొంగ ఉన్నాడంటే, ఎడమ పక్కన ఒక దొంగ. యేసుప్రభు మధ్యాహ్నం ఉన్నాడు, వేలాడుతున్నాడు శిలువ మీద. కుడి పక్కన ఒకడు, ఎడమ పక్కన ఒక దొంగ అంటున్నాడు, నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని రక్షించరాదు, నువ్వు దేవుడు అయితే అంటాడు. ఇంకొక దొంగ అంటాడు, అరే ఇది మనకు తగిందే, మనం చేసినటువంటి తప్పిదమును బట్టి మనం ఈ శిక్ష అనుభవిస్తున్నాం, ఇది మనకు వాస్తవంగా ఇది అనుభవించవలసిందే మనం. కానీ అతను ఏ పాపం చేయలేదు, దేవుడు అయినా మనకి ఇది తగిందే, మనం చేసిన తప్పిదమును, మనం చేసిన పాపాన్ని బట్టి మరి ఆయన సిలువ వేయబడ్డాడు. మనం చేసిన దొంగతనాన్ని బట్టి మనకి ఇది వాస్తవంగా మనం శిక్షించబడవలసిందే, మనకు చంపవలసిందే, ఇలాంటి చిత్రహింసలు పెట్టి మనకు చంపవలసిందే. కానీ ఆయన ఏ పాపం చేయలేదు అని చెప్తూ, యేసు నన్ను నీ పరలోక రాజ్యంలో వెళ్ళినప్పుడు, నీ పరదేశంలో వెళ్ళినప్పుడు నన్ను కూడా గుర్తు చేసుకో, నన్ను గుర్తు చేసుకో అని చెప్పినప్పుడు యేసుప్రభు ఏమన్నాడు, అరే పాపిష్టుడా, నీకెందుకు ఇవ్వాలరా, ఇప్పుడు నువ్వు ఏం మంచి పని చేసినావు అన్నాడా? ఏమన్నాడు? మరి అతను మారుమనసు పొందిండా, బాప్తిజం పొందిండా? బాప్తిజం పొందుతాడు, కానీ బాప్తిజం పొందడానికి టైం లేదు అక్కడ. అటు పోయే టైం దగ్గరికి వచ్చింది. ఇక నీళ్ళ కాడికి వెళ్ళుడు, సేవకుడు వచ్చి బాప్తిజం ఇచ్చుడు, నీళ్ళలో ముంచుడు బాప్తిజం అనేది టైం లేదు. టైం అయిపోయింది ఆల్రెడీ. ప్రాణం అటే పోయే టైం అయింది, ఆసనం అయింది, పరలోకానికి వెళ్ళాలి. ఆ పాపంతో చచ్చిపోతే నరకానికి వెళ్ళిపోతాడు. యేసయ్య ముందు ఒప్పుకున్నాడు, ఉన్నదిన్నట్టుగా ఒప్పుకుంటే యేసుప్రభు అన్నాడు, నీవు కూడా నాతో పరదేశంలో ఉండు అన్నాడు. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి నువ్వు ఎక్కడ ఉండాలనుకుంటున్నావు? నీకు పరదేశం కావాలన్నా, మరి ఇంకా పరలోకం కావాలన్నా, మరి నరకం ఉంది రెండోది, అది వద్దు మనకు, నరకం వద్దు, పరలోకం కావాలి. పరలోకం కావాలంటే యేసయ్య చెప్పినట్టుగా మనం వినాలి. సృష్టికర్త ఆయననే, భూమి ఆయనదే, ఆకాశం ఆయనదే, సూర్యుడు చంద్రుడు నక్షత్రాదులు అన్నీ కూడా ఎక్కడెక్కడ డ్యూటీ మీద పెట్టిండు. అసలు ఆయన దేవుడై ఉండి భూమి మీదకి రావాల్సిన అవసరం లేదు ఆయన, కానీ ఆయన వచ్చాడు. ఏదైనా ఆజ్ఞాపించాలంటే అక్కడి నుంచి చెప్తే ఇక్కడ పనులు జరగాలి, ఆయన చెప్తే జరుగుతాయి అంతే. కానీ ఆయన ఎందుకు మరి ఇక్కడికి రావాల్సి వచ్చింది అని చెప్పంటే, ఏదైనా అధికారి లేక ఒక ప్రధాని అక్కడి నుంచి ఏదైనా చెప్పాలనుకుంటే అన్ని రాష్ట్రాలకు అక్కడి నుంచి ఆర్డర్ ఇస్తే పనులన్నీ జరుగుతాయి. కానీ యేసుప్రభు పై నుంచి చెప్తే అన్ని పనులు జరగవలసిందే భూమి మీద. కానీ ఇది అత్యవసరం వచ్చింది ఆయనకు. ఏం అవసరము? నశించిపోతున్నారు నా ప్రజలంతా, కాబట్టి వీళ్ళను నేను రక్షించాలని చెప్పని ఆయన ఇడిచిపెట్టకూడని మహాభాగ్యం ఎంచుకోనగా తను రిక్తుడుగా తగ్గించుకొని వచ్చాడని ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఉంది. చూడండి ఒకసారి, 7వ వచనం, 2వ అధ్యాయం 7వ వచనం. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తనకు తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తనకు తాను తగ్గించుకొనెను. అందుచేతను పరలోకముందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగునట్లును, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అత్యధికంగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించెను. అన్ని నామముల కంటే పై నామం, స్తుతింపదగిన నామం, జయ జీవితం ఇచ్చే నామం. ఆయన నామములోనే దయ్యాలు వెళ్ళిపోతాయి, ఆయన నామములో శక్తులు తొలగిపోతాయి, రోగాల బారి నుండి మనుషులు విడుదల పొందుతున్నారు, రకరకాల వ్యాధిగ్రస్తులు ఆయన దగ్గర బాగుపడుతున్నారు, దయ్యాలు తల్లడిల్లి పారిపోతున్నాయి ఆయన ముందు. అసలు గొలుసులతో ఇక్కడ కట్టేసిన కేసులు ఎంతమంది విడుదల పొందినరో ఇక్కడ నా కళ్ళ ముందు చూసిన, మన సంఘం కూడా సాక్ష్యం. అంతమందిని ఆయన విడుదల చేస్తూ ఉన్నాడు. ఇంక ఎన్ని సంఘాలు
ఎన్ని లక్షల కోట్ల సంఘాలు ఎంత కార్యం చేస్తుండో ఆ పరమ తండ్రి అందరి ప్రార్థన వింటున్నాడు. అన్ని నామముల కంటే పైనామం అంట ఆయన నామం. దేవుడై ఉండి విడిచిపెట్టకూడని మహాభాగ్యమని ఎంచుకోలేదు. తనకు తానే రిక్తుడుగా తగ్గించుకొని భూమి మీదకి నిన్ను నన్ను రక్షించి ఆ మోక్షాన్ని చేర్చడానికి మోక్ష మార్గంలో మనలను నడిపించి ఆ మోక్షంలో చేర్చుకొని నిత్య రాజ్యంలో దేవుడు ఉండే స్థలంలో మనం ఉండేలాగా మరి ఉండటానికి ఆయన మా కొరకు అన్ని ఏర్పాట్లు చేశాడు. ఇంత గొప్ప దేవుని మనం ఏ రకంగా ఆరాధిస్తున్నాం, చులకనగా చూస్తున్నాం. ఆయన మాట విధేయత చూపలేకపోతున్నాం. ఆకాశం అయిన మాట వింటది, భూమి అయిన మాట వింటది, సముద్రం అయిన మాట వింటది, గాలి తుఫాన్ అయిన మాట వింటుంది. కానీ ఆఫ్టర్ ఆల్ నువ్వు నేను మనము ఆయన మాట వినలేకపోతున్నాం. ఆయన మాటను చులకనగా తీసుకుంటున్నాం. నక్షత్రాలన్నీ ఆయన మాట వింటున్నాయి. ఎక్కడ డ్యూటీ చేయమంటే ఏ ఏరియాకు ఉండమంటే ఆ ఏరియాకు ఉంటున్నాయి. ఆయన అక్కడి నుంచి ఆర్డర్ ఇస్తే అన్నీ బాగానే ఉన్నాయి, అన్ని పనులు జరుగుతున్నాయి. కానీ ఒక మనిషి మాత్రం వినటం లేదు. అందుకే మనిషిని రక్షిద్దామని ఆయన భూమి మీదకి వచ్చిండు. దేవుడై ఉండి ఒక దాసునిలాగా ఒక మానవ రూపములో మానవ అవతారం ఎత్తుకొని దేవుడే నర అవతారం మీద భూమి మీదకి వచ్చాడు నిన్ను నన్ను రక్షించడానికి. సృష్టికర్త అయినటువంటి దేవుడు ఆయన విడిచిపెట్టకూడని మహాభాగ్యమని ఎంచుకొనక తనకు తాను తగ్గించుకొని భూమి మీదకి వచ్చాడు. మరి నువ్వేమంటావు ఈ రోజున? దేవా నన్ను క్షమించు, నువ్వు అన్ని సృజించావు, అంత సృష్టి అంతా నీదే, నేను కూడా నీ ఈ సృష్టిలో నేను ఒక భాగం, నీ సొత్తు, నీ బిడ్డగా నన్ను చేసుకో, నన్ను మార్చు, నన్ను నీ బిడ్డగా చేసుకో దేవుడా అని ప్రార్థన చేద్దామా? ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం ఒకసారి. పరిశుద్ధుడా, మహాగణుడా, నమ్మకమైన తండ్రి, నీకు వందనాలు. నువ్వు దేవాది దేవుడు, రాజు, రక్షకుడు, విమోచకుడు, కల్వరి శిలువపై వేలాడబడ్డావు, రక్తమంతా చెందించినావు, మమ్మల్ని అందరినీ బిడ్డలుగా మార్చినావు. నీ స్తోత్రములు నాయనా. మా పాపాలు శాపాలు ఇంకా క్షమించండి. ఇంకెవరెవరి పాపాలు ఇంకా క్షమించబడలేదో క్షమించండి. మమ్మల్ని అందరినీ మీ చేతిలో పెడుతున్నాం. దయగలిగిన దేవుడా, నీకు వందనాలు. మమ్మల్ని అందరినీ మీ చేతిలో పెడుతున్నావు. సంఘాన్ని, సాహసాన్ని, పరిచయంతటిని మీ దీవెన ఆశీర్వాదాలు నింపండి. భారతదేశంలో ఉన్న సేవకురాలందరినీ జ్ఞాపకం చేసుకో. భారతదేశాన్ని మీరు దర్శించండి, దీవించండి, ఆశీర్వదించండి. మా భారతదేశ ప్రధానిని దీవించు, 28 రాష్ట్ర ముఖ్యమంత్రులను దీవించు, ఎంపీలు, ఎమ్మెల్సీ వారందరినీ దీవించు, ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు అందరినీ దీవించు. అయ్యా ఎదుగుతున్నాను మరి గవర్నమెంట్ తరఫున పనిచేసేటువంటి వారి యంత్రాంగం అంతటినీ దీవించి ఆశీర్వదించు. మున్సిపల్ వాళ్ళు ఎంతో ప్రయాసపడుతున్నారు, వాళ్ళని కూడా దర్శించు. అయ్యా వాళ్ళకి ఎలాంటి కరోనా వైరస్ సోకకుండా చేయి. డాక్టర్లు ఎంతో ప్రయాసపడుతున్నారు తండ్రి. డాక్టర్లు, నర్సులు, ఆశా వర్కర్స్ తండ్రి ఆయా ప్రాంతాలలో తిరిగి అయ్యా మరణంతో పోరాడుతున్నట్టుగా అయ్యా వాళ్ళు తిరుగుతూ ఉన్నారు. కరోనా వైరస్ అనేది ఆ వైరస్ వల్ల మనుషులకు ప్రాణానికి ముప్పు ఉందని చెప్పని తెలిసి కూడా వాళ్ళు కష్టించి పనిచేస్తున్నారు. వాళ్ళని మీరు దర్శించండి, దీవించండి. ఎలాంటి హాని వారికి కలగకుండా చేయండి. ఈ కరోనా వైరస్ను పూర్తిగా కట్ చేసేయని నీకు వందనాలు. ఆఫ్ చేసేయని ఆయన నీకు వందనాలు. అలాగే యావత్ ప్రపంచంలో ఈ కరోనా వైరస్ అనేది ఆ మనుషులను అత్తలం కుతలం చేస్తుంది తండ్రి. ఆ యొక్క వ్యాధి ఇంకా ఎవరికి సోకకుండా ఇప్పటికైనా దయచేసి కాపాడండి తండ్రి. భద్రపరచండి, నీ జనాన్ని రక్షించండి, ఆదరించండి. నువ్వు దేవుడు అని నిన్ను నువ్వు కనపరచుకొని నిన్ను నువ్వు నిరూపించుకో దేవుడు అని పొందనాలు. మమ్మల్ని అందరూ మీ చేతులు పెడుతూ ఘనతామహిమ ప్రభావం మీకు సమర్పిస్తూ యేసు ప్రభు ఉన్నతమైన ఆలోచన కనపరిచి ఆరాధించి అతి వినయంతో వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అని దేవుని పరమ ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క సావాసం మన సంఘానికి సావాసాన్ని సకల పరిశుద్ధ సదాకాలం తోడి నడిపించును గాక. ఆమేన్.